ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు సౌందర్యలహరిలోని 23, 24 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 23వ శ్లోకం. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోరపరమపి శంకే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచభ్యామానమ్రం కుటిలశశిచూడాలమమకుటం. దీని యొక్క భావము: ఓ దేవి, ఈశ్వరుని వలనే నీ రూపము కూడా తాదాత్మ్యము చెంది ఉన్నది. నీ పతి వలె ఎర్రని శరీర కాంతి, త్రినేత్రములు, వంగిన కుచయుగము, అర్ధచంద్రునిచే శోభిల్లే నీ కిరీటము, ఈ లక్షణములన్నీ శివునికి కూడా ఉన్నాయి కదా. శివుని అర్ధశరీరమును ధరించిన నీవు తృప్తి చెందక మొత్తం శరీరమంతా నిండిపోయావని తలుస్తున్నాను. కౌలమతంలో శివశక్తులకు భేదం లేదు. శివశక్తాయుక్తో అంటూ అర్ధనారీశ్వరుని కంటే భిన్నమైన శివశక్తులనే ఆరాధిస్తారు. ఈ యంత్రమును బంగారముతో చేయించాలి. పవిత్రమైన పూజాగృహంలో ఉంచి ఆవాహన ఆర్ఘ్యపాద్యాదులతో విధి విధానంగా పూజించి పై శ్లోకాన్ని రోజుకి 3000 సార్లు పారాయణ చేయాలి. పాలతో చేసిన పాయసము ప్రతిరోజు పూజావసానమందు నివేదన చెయ్యాలి. గ్రహపీడలు, భూత పిశాచ బాధలు నశిస్తాయి. ఆ మంత్రజలం తీసుకున్న వారికి రోగాల నుండి విముక్తి లభిస్తుంది. రుణబాధల నుండి విముక్తి పొందుతారు. ఆపదల నుండి తరించడానికి యంత్ర ఉపాసన శ్రేష్టమైనది. నర్మదా నదిలో లభించే లింగము గాని, స్ఫటికలింగమును గాని రుద్రనమక చమకాలతో ఆరాధించి అభిషేకము, పూజాదులు చేసి కొబ్బరికాయ నివేదన చేస్తే భూత పిశాచ బాధలు నశిస్తాయి, పాపాలు తొలగిపోతాయి. అష్టదళ పద్మం లోపల పిశాచ శాకిని పీడితుని పేరు వ్రాసి భోజపత్రంపై గోరోచనంతో గాని, కస్తూరితో గాని, చందనముతో గాని యంత్రమును రాయాలి. చండీపాఠంతో ఆ యంత్రాన్ని పూజించాలి. 3 రోజులు బ్రహ్మచారిగా భూమి శయనం చేస్తూ బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ యంత్రాన్ని తాడుతో బాదుకొని చేతికి కడితే భూత శాకిని బాలగ్రహాలన్నీ నశిస్తాయి. రుణమోచక మంగళదేవిని ఆరాధించి స్తోత్రపారాయణం చేయడం వల్ల రుణ విముక్తుడవుతాడు అని భావము. ఇప్పుడు 24వ శ్లోకం. జగస్తూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురుషస్తియరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాది చ శివా స్తవాజ్ఞామాలభ్య క్షణచలితయోర్భ్యూలతికయోః. దీని యొక్క భావము: బ్రహ్మ ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు ఈ జగత్తును రక్షిస్తున్నాడు. రుద్రుడు ప్రళయకాలంలో లయం చేస్తున్నాడు కదా. సదాశివుడు ఈ జగత్తును బీజరూపముగా తన యందు నిక్షిప్తం చేసి నీ ఆజ్ఞచే తిరిగి సృష్టి ప్రారంభమునందు విడుదల చేస్తున్నాడు. ఈ జగన్మాతయే పంచకృత్య పరాయణ కనుకనే నీ కనుబొమ్మల సంజ్ఞతో చలించే ఈ బ్రహ్మాదులను పూజించినను నీకే చెందుతుంది. అందరికీ నీవే మూలము కదా. ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి 30 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి ప్రతిరోజు పై శ్లోకాన్ని 1000 సార్లు జపించాలి. తర్వాత యంత్రమును తాడుతో మెడలో ధరించాలి. తేనె, గారెలు, నువ్వుల పిండి నివేదన చెయ్యాలి. భూతపేత పిశాచ బాధలు నశిస్తాయి. ఉచ్చాటన మంత్రమును కృష్ణపక్ష చతుర్దశి దినమున రాత్రి సాధకుడు ఎర్రని వస్త్రమును ధరించి ఎర్రని గంధమును పూసుకొని ఎర్రని పూలమాలలు ధరించి యంత్రమును భోజన పత్రంపై గుడ్లగూబ రెక్కతో వ్రాయాలి. ఈ యంత్రాన్ని ఎర్రని గంధంతో, ఎర్రని పూలతో పూజించాలి. 20 రోజులు ప్రతిరోజు ఒక కన్యను పూజించి భోజనం పెట్టాలి, దక్షిణ ఇవ్వాలి. ఆఖరి రోజు ఆ యంత్రాన్ని ముక్కలు చేసి అన్నంలో కలిపి కాకితో తినిపించాలి. అలా చేస్తే భూత గ్రహాదులు శత్రువు నశిస్తారు అని ఈ పద్యం యొక్క భావము. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే.